చేసుకొని ఓన్ చేసుకోవాలని ఆపర్చునిటీ ఉండేది. ఆ టైంలో బాబు సార్ నన్ను నమ్మి ఉషోదయ సార్ ఓకే చూడండి ఇది చాలా మంచి పరిణామం. ఈ విధంగా టోర్నమెంట్ చేయటం అనేది యంగ్స్టర్స్కి మంచి అప్లిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఫస్ట్ అసలు మహేంద్ర నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ టోర్నమెంట్ అనేది చేయగలడా లేదా అనేసి నేను ముందుకు అనుమాన పడ్డాను. కానీ మహేంద్ర నాకు తెలుసు చాలా క్రికెట్ అంటే తనకి దాని మీద నెక్స్ట్ కోగంటి గారు టైపీ గారు చేసిన తర్వాత డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతారు. వన్ మోర్ ఒక్కసారి ఫింగర్స్ ఇలా పెట్టండి. చలో రెడీ ఓకే వన్ మోర్ ఓకే. శుభ సాయంత్రం. ఆర్డీసీఏ ఛాలెంజెస్ క్రికెట్ టోర్నమెంట్ అనేది 28వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు జరగబోతుంది. విశాఖపట్నం అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అనే విషయం మనందరికీ తెలుసు. అలాంటి విశాఖపట్నంలో క్రికెట్కి విపరీతమైన ప్రాచుర్యం ఉంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడాను. అయితే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఆర్డీసీఏ ఛాలెంజెస్ ట్రోఫీ కండక్ట్ చేయడం కోసం ముందుకొచ్చిన డాక్టర్ కోగంటి గారిని, మహేంద్రని ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే టోర్నమెంట్ చేయడం అనేది ఎన్నో ఆర్థికంగా కన్నా కూడా శారీరకంగా చాలా ఒడిదుడుకునే ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఆ క్రికెట్ పట్ల ప్రేమాభిమానాలు ఉంటే తప్ప ఇది కండక్ట్ చేయడం కుదరదు. అలాగే డాక్టర్ కోగంటి గారు ఆయన వైద్యంలోనే కాకుండా ఇలాంటి విషయాల్లో కూడా ఎప్పుడు ముందుంటారనే విషయం నాకు ఇటీవలే తెలిసింది. అంతకుముందంతా ఆయన మంచి వైద్యుడి కింద మాత్రమే నాకు తెలుసు. అయితే అలాంటి వాళ్ళు చాలా అవసరం మనకి. కారణం ఏంటంటే స్పాన్సర్షిప్ లేకుండా ముందుకెళ్ళటం కష్టం. అలాగే డాక్టర్ గారిని వాళ్ళ కొలీగ్స్ చాలామంది ఉంటారు కాబట్టి అన్ని క్లబ్లు ఆయనే భుజాన్ని వేసుకోవడం అనేది కొన్ని కష్టతరమైన వ్యవహారం. అయితే ఆయన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించి మిగతా క్లబ్లను కూడా విశాఖపట్నంలో పైకి తీసుకురావాలని నా కోరిక. ఎప్పుడైతే మనకి హెల్త్